Smoking and drinking is injurious to health. 99% అయినా 100% అయినా అది చేయాల్సిన డ్యామేజ్ అది చేస్తుంది. హాయ్ బ్రో, చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఏంటి ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటావు? లవ్ ఫెయిల్యూరా? ఏమన్నా ఉంటే చెప్పు బ్రో, వింటా. ఎవరికైనా చెప్తేనే కదా బాధ కొద్దిగైనా తగ్గేది. చెప్పు బ్రో, వింటా. చెప్పే ఓపిక నాకుంది, వినేంత టైం మీకుందా? మస్తు టైం ఉందిలే బ్రో. అందరి జీవితాల్లో ఎన్నో కళలు ఉంటాయి, అలానే నా జీవితంలో కూడా ఎన్నో అందమైన కళలు కథలు ఉన్నాయి. కానీ అర్ధాంతరంగా ఆగిపోయిన అందమైన కళే నా కథ. ఇది జరిగి ఒక 3 ఏళ్ళు అవుతుంది. నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు రేయ్, క్లాస్లో ఒక పిల్లు ఉంటుందిరా, కత్తిలా స్ట్రక్చరు. పప్ప అవునా? డీటెయిల్స్ ఉంటే బాగుంటుంది కదా. ఉందిగా, పిల్ల పేరు సంజన, మన ఏరియానే. ఏమంటున్నావురా? నువ్వెవ్వడివిరా? మరి ఏం చేస్తున్నారా వాడిని? రేయ్, మీ కాలేజ్ ఎట్లా తట్టో చూస్తారా? నా రే సెన్సర్ రా. ఓకే నా వెంట్రుకు కూడా పీకలేవు. అలా చూస్తూ 4th ఇయర్కి వచ్చేసాం. నువ్వు అట్లా కూర్చుంటే నేను ఎడ కూర్చోవాలరా? జరుగు, పక్కకు జరు. రే పుల్క, వీడు ఎప్పుడైనా మన కోసం ఎవరినైనా కొట్టిండారా? మన కోసం ఏదైనా కొడతాడు, అమ్మాయి కోసం అయితే కొడతాడు పోయి కదా. నేనైతే వీడి కోసం, వీడి పిల్ల కోసం పోయి వాళ్ళని కొట్టిన. వీడు మీ అయ్యా సచ్చినాక వచ్చిండు సార్. మా అయ్య ఎందుకు వచ్చిండ్రా మధ్యలో? ముయిబే, ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, దెబ్బ పడిందా లేదా? సరేరా సరే. అయినా వీడు అమ్మాయిని ఎప్పుడు కలిసిండా, గుర్తుందా? నాకేం తెలుసు, అని పక్కన పెట్టుకున్నావు వానే అడుగు. చెప్పయ్యా.
Excuse me, sir. May I come in? ఏంట్రా ఇక చూసేస్తున్నావు? అలా ఏం లేదు. బచ్చా ముఖానికి సిగ్గు ఒకటి. అది కాదు, అమ్మాయి నచ్చిందా? శంక నాకిపోయారా మీరిద్దరు. Get out. సార్ అటెండెన్స్. బ్రో 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 ఒక్క సెకండ్. ఆ మధ్యలో అతను ఎవరు? క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాడు నేను ట్విన్స్. చిన్నప్పటి నుంచి నేను ఏం చెప్పినా కానీ ఆపోజిటే చెప్పేవాడు. దేవుడు నా మనసుకి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోయాడు. వీడొక్కడే నా జీవితం మొత్తం ఉంటాడు అనుకున్నా. కానీ ఏమైంది బ్రో హేమంత్ కి? ఏం మారవారా వదిలేరా దాన్ని. నేను మాట్లాడే చేస్తాను. హలో, ఏ ఇయర్? మావాడు ఏ ఇయర్ తెలుసా? 5th year. బీటెక్. స్కేల్ పెన్సిల్ ఉందా? అయితే నాకి లైన్ వేసుకుంటా నీకు. పోరా. ఏంటి కొడతావా? ఇట్లా చేసే అమ్మ కూడా చనిపోయింది. చేస్తాను. అమ్మ కూడా చనిపోయింది. ఎన్నిసార్లు కొట్టినా చేసినా అమ్మ చనిపోయింది. అసలు అమ్మ ఎందుకు చనిపోయిందో తెలుసా? నీ వల్లే. నిన్ను కాపాడుతూనే చనిపోయింది. ఆ రోజు నేను వాడు చెప్పిన మాట విని ఉండాల్సింది. అమ్మ ఎందుకు ఎన్ని రోజులు అలా చేసిందో నాకు అర్థం కాలేదురా. కానీ చివరి క్షణాల్లో పోయేటప్పుడు అర్థమవుతుందిరా. అమ్మ మొత్తం నాపై ప్రేమతో చేసిందని. జీవితంలో ప్రేమ లేకుండా బతకడం వేస్ట్ రా. ఇన్నేళ్ళు మన అమ్మ మీద ఉన్న ప్రేమతో బతికేసాం. ఇంకా 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 ఏంట్రా? దగ్గరికి రారా.
అమ్మాయిలో అమ్మని చూసేశారా? ఇప్పుడు ఇవన్నీ వద్దా లేరా? అర్థమైపోయింది. నిన్నెప్పుడు ఇలా పిలవలేదు. ఆఖరిసారి ఒక్కసారి పిలుస్తా. అన్నా. అలా వాడు పోయేటప్పుడు తనలో అమ్మని చూశాను అన్నాడు. అప్పటి నుండి తనతో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేశాను. మొత్తానికి ఫ్రెండ్షిప్ అయితే చేశాను. ఫ్రెండ్షిప్ అంటే అలా ఇలా కాదు, బెస్ట్ ఫ్రెండ్స్. కానీ మనం ఖాళీగా ఉన్నా మన పక్కన ఉన్న వాళ్ళు అస్సలు ఖాళీగా ఉంచారుగా. అప్పుడు వచ్చాడు మా సీనియర్, పేరు రోహిత్. ఎరా ఇంకేంట్రా చెప్పావా తనకి? లేదన్నా, ఎందుకురా? భయం అన్నా, తెలిసిందే కదా. లవ్ చేసేటప్పుడు లేదారా ఈ భయం? అలా కాదన్నా, మా వాళ్ళందరూ చెప్పారు తను యాక్సెప్ట్ చేసే టైప్ కాదని. కానీ కూడా ఎవడో ఏదో చెప్పాడని నువ్వు డిమోటివేట్ అయితే వెళ్ళారా? ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, లైఫ్లో ఎవడికో ఏదో ప్రూవ్ చేయాలి అన్న విషయాన్ని నువ్వు పక్కన పెట్టేస్తేనే ఏదైనా సాధించగలుగుతావు, అది లవ్ అయినా. నేను వెళ్ళేది ఉంది, నీకు మళ్ళీ వచ్చి మాట్లాడతాను. సరే బాయ్. హలో బాబు గారు, ఏం చేస్తున్నారు? చిన్న పనులు ఉన్నాయి, ఇంపార్టెంట్. నో నార్మల్గా కాల్ చేసి అంతే. సరే అయితే నేను మళ్ళీ. ఓకే. ఈ అమ్మ ఏంట్రా ఇది, రేపు ప్రపోజ్ చేద్దాం అనుకున్నావు, ఇప్పుడు కనీసం మాట్లాడలేకపోతున్నావు. ప్రపోజ్ చేయాల్సిన టైం రానే వచ్చింది. ఎందుకురా అంత టెన్షన్లో ఉన్నావు? ఏమోరా, భయం వేస్తుంది ప్రపోజ్ చేయాలంటే. ఎందుకు భయపడుతున్నావురా? ఒప్పుకుంటదిలే, చిల్. ఏమోరా, భయం వేస్తుంది. చిల్ మావా. ఐ డోంట్ వాంట్ లూజర్ రా. రేయ్, ఇప్పుడు నువ్వు షో చేయకు. ఇప్పుడు తను వస్తుంది, నువ్వు ఎంత మంచి చెప్పగలవు చెప్పు. ఇప్పుడు తలొప్పుతున్నావు, అప్పుడు చెప్పకపోవాలరా, అప్పుడు చెప్తా నీ పని. సరేనా? రేయ్ పదనరా, మనం బయటికి వెళ్దాం. రే, నువ్వు ఒక్కడిపైన ఉంటారా, ధైర్యంగా ఉంటది. నేను అంటే నీకు అంత ఇంపార్టెంట్ ఆరా? బాగా ఏంటి ఏదో చెప్తా అన్నావు కదా? ఇప్పుడు కాదు, మళ్ళీ చెప్పనా ప్లీజ్? ఓకే.
భయం వేసిందిరా. భయమైందా? రే మళ్ళీ ఇంకొకసారి పిలుస్తాను నేను, చెప్పగా పోవాలి సరేనా? సరే. సంజన ఇంకొక్కసారి రావా? అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నా? జస్ట్ వన్ లాస్ట్ టైం, వాడే చెప్తాడు మొత్తం. ఇదే లాస్ట్ టైం, మళ్ళీ అయితే నేను రాను. ఓకే. రే దా. రే చెప్పు. ఎలా చెప్పాలో, ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. ఐ లవ్ యూ సంజన. ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా కానీ ఏదో తెలియని భయం నన్ను ఆపేస్తుంది. ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. అందరిలాగా అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అని చెప్పడం నా వల్ల కాదు. కానీ ఒక్కసారి నా చేయబట్టుకుంటే మాత్రం జీవితాంతం వదలను. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఐ రెస్పెక్ట్ యువర్ కాల్. ఇప్పుడు ఇది చెప్పనీకి ఇంత సోది చేసినావా? చల్ నడ్. అందరిలాగానే ప్రపోజ్ చేశాక ఏవేవో వీడియోస్ చూసా, హౌ టు ఇంప్రెస్ అ గర్ల్ ఇన్ చాట్ అని. Guys, welcome back to the Fashion Verse. My good looking and awesome gentlemen. నేను మీ బ్రో గణేష్. మీలో 99% ఆఫ్ ద మెంబర్స్ ఇంట్రోవర్ట్సే, అవునా కాదా? ఇంట్రోవర్ట్కి అవుట్రోవర్ట్కి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది గైస్. అవుట్ గోయింగ్నెస్ తక్కువ ఉంటుంది అంటే అదే టైంకి తన నుంచి మెసేజ్, హే చరణ్ అని. దెబ్బకి నా కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా భయ్యా. సరే అనుకుంటే టైపింగ్ 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 అని 1 గంట వెయిట్ చేస్తున్నా, ఏం మెసేజ్ వస్తుందా అని. కట్ చేస్తే ఈరోజు క్లాస్ నోట్స్ పంపుతావా అంట భయ్యా. అయినా నాకు అర్థం కాదు, వీళ్ళు కావాలని చేస్తారేమో కానీ అసలు ఏం జరగనట్టు బిహేవ్ చేస్తారేంటో. అంటే తన నుంచి ఏం రిప్లై లేదా? ఎందుకు బ్రో అంత తొందర, చెప్తున్నా ఆగు. అదే హలో హలో చరణ్, వినిపిస్తుందా? ఒకసారి మనం ఎప్పుడు కలిసి స్పాట్కి వస్తావా? ఓకే ఓకే. ఏంటి సంజన సడన్గా రమ్మను? యాక్చువల్లీ అయితే ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. అంటే అది ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. బట్ ఐ జస్ట్ వాంట్ మేక్ షూర్ వన్ థింగ్, నాకు ఇప్పుడు రిలేషన్షిప్లోకి వెళ్ళడం అసలు ఇంట్రెస్ట్ లేదు. అంటే రిలేషన్షిప్ అంటే ఇంట్రెస్ట్ లేదా, లేదా నేనంటే ఇష్టం? ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు అంటే నేనంటే ఇష్టమా? అలా నేను చెప్పలేదే. అయితే ఇష్టం లేదా? అలా ఏం లేదు. అరే ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదంటావు, లేదంటే ఉందంటావు, ఐ లవ్ యూ అంటే నో అంటావు. అసలు నీకైనా క్లారిటీ ఉందా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పుడు ఇది చెప్తేనే ఇలా రియాక్ట్ అవుతున్నావు, ఇంకో చెప్తే ఎలా రియాక్ట్ అవుతావు కూడా నాకు తెలియదు. బట్ నువ్వు ఎలా రియాక్ట్ అయినా ఐ వాంట్ టెల్ యూ దిస్ థింగ్. నాకు ఇప్పటి నుంచి కాల్స్ మెసేజెస్ ఏం చేయకు. డోంట్ టాక్ టు మీ, డోంట్ ట్రై టు టెక్స్ట్ మీ. దట్స్ ఇట్. నా మీద నీకు ఒపీనియన్, నా మీద నీకు ఫీలింగ్ ఉందని తెలిసాక వీ కాంట్ బి ఫ్రెండ్స్ లైక్ బిఫోర్. దట్స్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్.
ఏంట్రా ఒక పిల్లలో చెప్తే ఇంతలా అయిపోవాలా? ఆ? ఇలా ఉండకరా రే. రేయ్ రేయ్, నేను ఒకటి చెప్తా విను. ఒక ఎగ్జామ్ పోతేనే రాత్రంతా కూర్చొని స్లిప్పులు రాసి మరీ సప్లీ రాస్తాం. అలాంటిది ఇది లవ్రా. ఒక పిల్లను అంటే ట్రై చేయడం ఆపేస్తావా? ఎక్కువ ఆలోచించి నిన్ను నువ్వు కోల్పోకు. కీప్ ట్రైయింగ్. ప్రతి ఓడు చెప్పేటోడు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. హలో 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 సంజన, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? అది కాదు, ఒకసారి చెప్పేది నువ్వు. ఇంగో అయినా నేను హ్యాపీ ఉండడం నీకు ఇంపార్టెంట్ కదా. విను, నువ్వు నన్ను వదిలేస్తే నేను హ్యాపీగా ఉంటా. ప్లీజ్ నన్ను వదిలేయి. ఎందుకే ఇలా చేసావు, నన్నులో వచ్చేసావు, నన్నే వదిలేసావు, నిప్పుల్లో తోసేసావు. నన్నులో నా బాధే ఎంతో తెలుసా నీకు, చెప్పలేనా నేనే నీకు ఏమైపోతున్నాను. ఏమో ఏమో ఏమైపోతున్నాను, ఏదో 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 అయిపోతున్నాను. ఏమో ఏమో ఏమైపోతున్నాను, ఏదో ఏదో అయిపోతున్నాను. ఎందుకే ఇలా చేసావు, నన్నులో వచ్చేసావు, నన్నే వదిలేసావు, నిప్పుల్లో తోసేసావు. నన్నులో నా బాధే ఎంతో తెలుసా నీకు, చెప్పలేనా నేనే నీకు ఏమైపోతున్నాను. నువ్వే లేవంటే మరణం లేదా మన ప్రేమకు జననం. గుండెలోన ఉన్న కోపం ప్రేమై రాదా ఈ క్షణం. మనసున ఉందావే నువ్వే, మనసునెత్తుకుపోయావే నువ్వే, లేవంటుంటే ఏమైపోతున్నాను. ఏమో ఏమో ఏమైపోతున్నాను, ఏదో 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 అయిపోతున్నాను. ఏమో ఏమో ఏమైపోతున్నాను, ఏదో ఏదో అయిపోతున్నాను. ఏంద్రా ఏదో రికార్డింగ్ పంపించడం ఏంది? అది నువ్వు తనని కలిసినప్పుడు తనకు వినిపించు. తనంటే ఎవరు? తనే. సంజనానా? ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తావురా? నేను చేసే 100 ప్రయత్నాల్లో 99వ ప్రయత్నం ఇది. మళ్ళా 100 ప్రయత్నం ఎప్పుడు చేస్తావు? తను ఓకే అనేంత వరకు నేను చేసే ప్రతి ప్రయత్నం 100లో 99. సారీ బ్రో. ఎందుకు బ్రో సారీ? నువ్వు ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన ఆ అమ్మాయి నా లైఫ్లోకి రాదు కదా. అయినా నాకు అర్థం కాదు, తను హ్యాపీగా ఉండాలని నువ్వు తను వదిలేస్తే ఎట్లా బ్రో? మనతో ఉన్నప్పుడు ప్రేమగా చూసుకోవడం ప్రేమ అయితే, మనతో లేనప్పుడు కూడా హ్యాపీగా ఉండాలనుకోవడం ప్రేమే కదా.
ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. తను ఎలా ఉంది? నువ్వు వెళ్ళాక చాలా జరిగాయి, చాలా చెప్పాలి. హాయ్ సంజన. హాయ్ దివేష్. అది నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు దివేష్. అంటే చరణ్ గురించా? నాకు అస్సలు ఓపిక లేదు, నన్ను వదిలేమని చెప్పు ప్లీజ్. ఇది ఒక్కసారి, ఇదే లాస్ట్ టైం. ఎన్నిసార్లు చెప్పాలి? మాట్లాడని అంటుంది కదా. ప్లీజ్. ఏంటి చెప్పు. ఈ రికార్డింగ్ ఒక్కసారి విను సంజన. దీని తర్వాత లైఫ్లో ఎప్పుడు ఇబ్బంది పెట్టాం. హాయ్ సంజన. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. లోపల ఏదో ఒక తెలియని బాధ. అయినా ఒక్కసారి ఆలోచించి చూడు సంజన. నువ్వు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నావే, అలా నేను బిహేవ్ చేస్తుంటే నువ్వేం చేసేదాన్ని? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు తప్ప ఒక్కసారి కళ్ళు మూసుకొని నా గురించి ఆలోచించు. నీకే అర్థమవుతుంది ఇక్కడ గుండెలు ఎలా బద్దలవుతున్నాయి. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో సంజన. మనం ప్రేమించే వాళ్ళు రీజన్ లేకుండా దూరం పెడితే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. నీ గురించి ఆలోచించకుండా ఒక్కరోజు ఉండలేకపోయాను, కానీ నువ్వు మాత్రం పరిచయం లేనట్టు, నేను ఎవరో కూడా తెలియనట్టు ఉంటున్నావు. మర్చిపోవడం అంత ఈజీగా? నేను ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటా. హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా నాకు గుర్తొచ్చే ఫస్ట్ పర్సన్ నువ్వే. అయినా కన్నీళ్ళు ఆపుకోవడం కష్టం కాదు, మనసులో ఉన్న బాధ ఆపుకుంటూ నవ్వుతూ జీవించడం అతి కష్టమైన పని తెలుసా? అసలు నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలియట్లేదు. బహుశా ఎక్కువ ప్రేమించేశానేమో, కానీ నాకెందుకో ఒంటరివాడిని అయిపోతానేమో అని అనిపిస్తుంది. అయినా అనుకున్నవన్నీ జరిగాయా ఏంటి? అట్ లాస్ట్ నీకు నచ్చినా నచ్చకపోయినా ఐ లవ్ యూ అండ్ ఐ విల్ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్. గుడ్ బై. ఏమైంది దానికి? అయినా ఆమె నేను ఎంత ప్రేమించిందో నీకు తెలీదు. ఏంటి మేడం మురిసిపోతున్నారు? చరణ్ ప్రపోజ్ చేశాడు, యాక్సెప్ట్ చేసాం అనుకుంటున్నా. నీకున్న ప్రాబ్లం మర్చిపోయావా? గుర్తు తెచ్చుకో మళ్ళీ. షీ సఫరింగ్ ఫ్రమ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావో అని నీకు తెలియకుండా దాచింది. తను ఇప్పుడు ఎక్కడుంది? తను ఇంకా లేదు. ప్రపంచంలో ఉన్న 7 అద్భుతాల్లో ఒక అద్భుతం తాజ్మహల్. ఆ తాజ్మహల్ని ప్రపంచం మొత్తం చూసింది, కానీ దాని కారణమైన ముంతాజ్ మాత్రం చూడలేకపోయింది. అందుకే ప్రేమ బతుకున్నప్పుడే చూపించాలి. వాళ్ళు పోయాక ఎంత ప్రేమించినా ఎంత బాధపడినా వృధా. అలానే కొన్ని బాధలు ఎప్పటికీ మర్చిపోలేవు, ఎందుకంటే మన అనుకునేవాళ్ళు
మనతో లేకపోయినా ఎప్పుడు మన మనసులోనే ఉంటుంది. ఎందుకే ఇలా చేసావు, నన్నులో వచ్చేసావు, నన్నే వదిలేసావు, నిప్పుల్లో తోసేసావు. నన్నులో నా బాధే ఎంతో తెలుసా నీకు, చెప్పలేనా నేనే నీకు ఏమైపోతున్నాను, ఏమో ఏమో ఏమైపోతున్నాను, ఏదో 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 అయిపోతున్నాను, ఏమో ఏమో ఏమైపోతున్నాను, ఏదో ఏదో అయిపోతున్నాను. ఎందుకే ఇలా చేసావు, నన్నులో వచ్చేసావు, నన్నే వదిలేసావు, నిప్పుల్లో తోసేసావు. నన్నులో నా బాధే ఎంతో తెలుసా నీకు, చెప్పలేనా నేనే నీకు ఏమైపోతున్నాను. నువ్వే లేవంటే మరణం లేదా మన ప్రేమకు జననం, గుండెలో ఉన్న కోపం ప్రేమై రాదా ఈ క్షణం. మనసున ఉందావే నువ్వే, మనసునెత్తుకుపోయావే నువ్వే, లేవంటుంటే